ప్రార్థన ప్రతి అవసరమును తీర్చును. పాత నిబంధన గ్రంథములో దేవుని భక్తులు చేసినటువంటి ప్రార్థనలు ఈరోజు మనం చూద్దాం. మొదటగా కయ్యూను కరుణ కొరకు ప్రార్థన చేశాడు. ఆదికాండము 4:13-14 అబ్రహాము కుమారుని కొరకు ప్రార్థన చేశాడు. ఆదికాండం 15:2-3 అబ్రహాము ఇస్మాయేలు కొరకు ప్రార్థన చేశాడు. ఆదికాండము 17:18 అబ్రహాము సొదొమ కొరకు ప్రార్థన చేశాడు. ఆదికాండము 20:17 హాగరు ఓదార్పు కోసం ప్రార్థన చేశారు. ఆదికాండము 21:14-20 అబ్రహాము దాసుడు నడిపింపు కొరకు ప్రార్థన. ఆదికాండము 24:12-14 ఇస్సాకు సంతానం కొరకు ప్రార్థన చేశాడు. ఆదికాండము 25:21 రిబ్కా జవాబు కొరకు ప్రార్థన చేశారు. ఆదికాండము 25:22 యాకోబు ఏసావు నుండి రక్షణ కొరకు ప్రార్థన. ఆదికాండము 32:9-12 ఇశ్రాయేలీయులు విడుదల కొరకు ప్రార్థన. నిర్గమకాండము 2:23 మోషే ఫరో కొరకు ప్రార్థన. నిర్గమకాండము 8:12 మోషే నీతి కొరకు ప్రార్థన. నిర్గమకాండము 15:25 మోషే ఇశ్రాయేలీయుల కొరకు ప్రార్థన. నిర్గమకాండం 32:31-32 మోషే మిరియాము కొరకు ప్రార్థన. సంఖ్యాకాండము 12:13 మోషే తదుపరి నాయకులు కొరకు ప్రార్థన చేశారు. సంఖ్యాకాండం 25:15-17 మోషే వాగ్దాన దేశ వీక్షణము కొరకు ప్రార్థన. ద్వితీయోపదేశ కాండము 3:23-25 యెహోషువ సహాయము కొరకు మరియు కృప కొరకు ప్రార్థన. యెహోషువ గ్రంథము 7:7-9 గిద్యోను రుజువు కొరకు ప్రార్థన చేశారు. న్యాయాధిపతి 6:36-37 సంసోను నీతి కొరకు ప్రార్థన. న్యాయాధిపతులు 15:19 సంసోను బలము కొరకు ప్రార్థన. న్యాయాధిపతులు 16:19 హన్నా కుమారుని కొరకు ప్రార్థన. మొదటి సమూయేలు 1:10-11 సమూయేలు ఇశ్రాయేలీలు కొరకు ప్రార్థన. మొదటి సమూయేలు 7:9 దావీదు సహాయము కొరకు ప్రార్థన. మొదటి సమూయేలు 23:10-12 దావీదు నడిపింపు కొరకు ప్రార్థన. 2వ సమూయేలు 2:1 దావీదు ఆశీర్వాదం కొరకు ప్రార్థన. 2వ సమూయేలు 7:19-20 సొలొమోను జ్ఞానము కొరకు ప్రార్థన. మొదటి రాజులు 3:6-9 ఏలియా విధవరాలి కుమారుని బ్రతికించడం కొరకు ప్రార్థన. మొదటి రాజులు 17:20-21 ఏలియా బయలు ప్రవక్తులపై విజయం కొరకు ప్రార్థన. మొదటి రాజులు 19:36-37 ఏలియా మరణం కొరకు ప్రార్థన. 2వ రాజులు 19:4 ఎలీషా పనివాడి కొరకు ప్రార్థన. 2వ రాజులు 6:17-20 యెహోయాహాజు విజయము కొరకు ప్రార్థన. 2వ రాజులు 13:4 హిజ్కియా శత్రువుపై విజయము కొరకు ప్రార్థన. 2వ రాజులు 19:15-19 హిజ్కియా స్వస్థత కొరకు ప్రార్థన. 2వ రాజులు 20:23 యబ్బేజు ఆశీర్వాదం కొరకు ప్రార్థన. మొదటి దినవృత్తాంతం 4:10 రుబేనీయులు విజయము కొరకు ప్రార్థన. మొదటి దినవృత్తాంతంలో 5:20 అబియా సైన్యము విజయము కొరకు ప్రార్థన.
రెండవ దిన వృత్తాంతములు 13వ అధ్యాయము 14వ వచనం. ఆశ విజయము కొరకు ప్రార్థన రెండవ దిన వృత్తాంతంలో 14వ అధ్యాయం 11వ వచనము. యూద ప్రజలు ప్రమాణం కొరకు ప్రార్థన రెండవ దిన వృత్తాంతములు 15వ అధ్యాయం 12 నుండి 15 వచనములు. యెహోషాపాతు విజయము కొరకు ప్రార్థన రెండవ దిన వృత్తాంతములు 20వ అధ్యాయము 5 నుండి 12 వచనములు. యాజకులు ఆశీర్వాదం కొరకు ప్రార్థన రెండవ దిన వృత్తాంతములు 30వ అధ్యాయము 27వ వచనము. మనస్సే విడుదల కొరకు ప్రార్థన రెండవ దిన వృత్తాంతములు 33వ అధ్యాయం 12 నుండి 13 వచనములు. ఎజ్రా క్షమాపణ కొరకు ప్రార్థన ఎజ్రా 9వ అధ్యాయము 6 నుండి 15 వచనములు. నెహెమ్యా యూదుల కొరకు ప్రార్థన నెహెమ్యా 1వ అధ్యాయం 4 నుండి 11 వచనములు. ఇర్మియా కృప కోసం ప్రార్థన ఇర్మియా 14వ అధ్యాయం 7 నుండి 9 వచనములు. యెహెజ్కేలు పరిశుద్ధత కొరకు ప్రార్థన యెహెజ్కేలు 4వ అధ్యాయము 14వ వచనము. దానియేలు జ్ఞానము కొరకు ప్రార్థన దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20 నుండి 23 వచనము. దానియేలు యూదుల కొరకు ప్రార్థన దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4 నుండి 19 వచనములు. యోనా రక్షణ కొరకు ప్రార్థన యోనా గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 9 వచనములు. హబక్కూకు న్యాయం కొరకు ప్రార్థన హబక్కూకు 1వ అధ్యాయము 2 నుంచి 4 వచనములు. హబక్కూకు విడుదల కొరకు ప్రార్థన హబక్కూకు 3వ అధ్యాయము 2 నుండి 19 వచనములు. ప్రార్థన ఎంతో సహాయము చేస్తుంది. పాత నిబంధన గ్రంథములో దేవుని భక్తులు ప్రార్థనతో విజయము, ప్రార్థనతో విడుదల, ప్రార్థనతో జవాబు ప్రభువు నుంచి పొందుకున్నారు. మీరు కూడా ఏ సమస్య అయినప్పుడు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యము. ప్రభు మిమ్మల్ని ప్రభువాత్మతో నడిపించి ప్రార్థన వీరులుగా ప్రభు మిమ్మల్ని తయారు చేయనుగాక. ఆమేన్.